ఎల్ సాల్వెడార్ వరల్డ్ లోనే ఫస్ట్ కంట్రీ బిట్ కాయిన్ ని ఒక లీగల్ టెండర్ గా డిక్లేర్ చేశారు. అండ్ ఆ కంట్రీ ప్రెసిడెంట్ నాయిబ్ బుకేలే ఆ కంట్రీలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ కోసం ఈ డెసిషన్ తీసుకున్నారు. అండ్ ఎల్ సాల్వెడార్ ఒక స్మాల్ కంట్రీ ఇన్ సెంట్రల్ అమెరికా. క్రిప్టో కరెన్సీస్ గురించి మాట్లాడితే ప్రీవియస్లీ ఎన్నో కంట్రీస్ క్రిప్టో కరెన్సీని లీగల్ టెండర్ గా చేద్దాం అనుకున్నారు. ఇన్ 2018 వెనిజులా ఒక ఆయిల్ బ్యాక్డ్ క్రిప్టో కరెన్సీని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఆ ఐడియా ఫ్లాప్ అయింది. అండ్ ఎల్ సాల్వెడార్ కొత్త క్రిప్టో కరెన్సీని క్రియేట్ చేయడం కంటే ఉన్న క్రిప్టో కరెన్సీని యూజ్ చేయడం బెటర్ అని ఆల్రెడీ క్రిప్టో కరెన్సీస్ లో ఫేమస్ అయిన బిట్ కాయిన్ ని లీగల్ టెండర్ గా డిక్లేర్ చేశారు. యాజ్ ఆఫ్ నో ఈ కంట్రీలో 2 లీగల్ టెండర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ $, అండ్ నెక్స్ట్లీ బిట్ కాయిన్. అండ్ ఈ బిట్ కాయిన్ పర్చేస్ ఎలా ఉంటదంటే ఏ కమోడిటీ మీదైనా ప్రైసింగ్ $, లో ఉంటది. అండ్ ఆ స్పెసిఫిక్ టైమ్ లో $, కి ఈక్వలెంట్ గా బిట్ కాయిన్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి ఆ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ బిట్ కాయిన్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ బిట్ కాయిన్ అనేది వెరీ వాలటైల్ కరెన్సీ. ఈవెన్ ట్రాన్సాక్షన్ టైమ్ లో కూడా ప్రైస్ ఆఫ్ బిట్ కాయిన్ ఫ్లక్చుయేట్ అవుతుంది. అందుకనే ఎల్ సాల్వెడార్ గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ ఎ ట్రస్ట్ ఆఫ్ $150 million దట్ విల్ గ్యారంటీ ద కన్వర్టబిలిటీ ఆఫ్ బిట్ కాయిన్ టు డాలర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇలా చేయటం వల్ల అడాప్టేషన్ ఆఫ్ బిట్ కాయిన్ బై ద పీపుల్ ఇన్ ద కంట్రీ ఆర్గానిక్ గా జరుగుతుంది. ఒక క్రిప్టో కరెన్సీని లీగల్ టెండర్ గా డిక్లేర్ చేయాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీ బేస్డ్. అసలు ఆ క్రిప్టో కరెన్సీ ఏ కంట్రీ బేస్డ్ అని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిప్టో కరెన్సీ చైనా ఆర్ రష్యా బేస్డ్ అయితే ఇట్స్ నాట్ వెరీ ట్రస్ట్వర్తీ. అండ్ అదే క్రిప్టో కరెన్సీ సింగపూర్ ఆర్ జర్మనీ బేస్డ్ అయితే ఇట్ ఈస్ మోర్ ట్రస్ట్వర్తీ. సెకండ్లీ బ్యాక్గ్రౌండ్ చెక్స్. ఆ క్రిప్టో కరెన్సీకి స్టేక్ హోల్డర్స్ ఎవరు అని తెలుసుకోవాలి. అండ్ థర్డ్లీ ఎనర్జీ కన్సంప్షన్. ఎనర్జీ కన్సంప్షన్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. అండ్ ఫోర్త్లీ స్టెబిలిటీ. ఒక క్రిప్టో కరెన్సీ ఎంత స్టేబుల్ గా ఉంది, ఎంత సెక్యూర్ గా ఉంది చెక్ చేయాలి. ఫిఫ్త్లీ ఆడిట్. దీనికి ఎగ్జాంపుల్ గా ఈథర్లైట్ తీసుకుంటాను. ఈథర్లైట్ అనే కొత్త క్రిప్టో కరెన్సీ July 1st రిలీజ్ అయింది మార్కెట్ లో. ఈ ఈథర్లైట్ ని టెక్రేట్ అండ్ హ్యాకెన్ అనే ఏజెన్సీస్ సర్టిఫై చేసి ఆడిట్ చేశారు, విచ్ ఆర్ వెరీ రెప్యూటెడ్. ఇలాంటి రెప్యూటెడ్ ఏజెన్సీస్ ఆడిట్ చేస్తే ఆ క్రిప్టో కరెన్సీకి క్రెడిబిలిటీ ఉంటది. అండ్ సిక్స్త్లీ అఫోర్డబిలిటీ. ఒక క్రిప్టో కరెన్సీ ఎంత అఫోర్డబుల్ అని చెక్ చేయాలి. అండ్ ఫైనలీ ట్రాన్సాక్షన్ కాస్ట్. నార్మల్లీ ఏ క్రిప్టో కరెన్సీకైనా ట్రాన్సాక్షన్ టైం అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ మినిమం ఉండాలి డే టు డే ట్రాన్సాక్షన్ లో యూజ్ చేయాలంటే. బట్ సాడ్లీ బిట్ కాయిన్ కి ట్రాన్సాక్షన్ టైం అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటది. అందుకని ఎల్ సాల్వెడార్ గవర్నమెంట్ ఒక బ్లాక్ చైన్ ని బిల్డ్ చేశారు ఆన్ ఎగ్జిస్టింగ్ బిట్ కాయిన్ బ్లాక్ చైన్. దీని వల్ల ట్రాన్సాక్షన్ కాస్ట్ అండ్ ట్రాన్సాక్షన్ టైం మినిమల్ ఉంటది. అసలు ఎల్ సాల్వెడార్ ఈ డెసిషన్ వల్ల ఫేస్ చేస్తున్న క్రిటిసిజం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే బిట్ కాయిన్ ని డే టు డే లైఫ్ లో పీపుల్ యూజ్ చేయరు అంటున్నారు. ఎందుకంటే వాల్యూ ఆఫ్ బిట్ కాయిన్ విల్ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్ అని పీపుల్ బిలీవ్ చేస్తే బిట్ కాయిన్ ని స్పెండ్ చేయాలనుకోరు. ఆ బిట్ కాయిన్ ని స్టోర్ చేసి ఫ్యూచర్ లో హైయర్ రిటర్న్ తెచ్చుకోవాలనుకుంటారు. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ బిట్ కాయిన్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది అని పీపుల్ బిలీవ్ చేస్తే ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ అసలు యాక్సెప్ట్ చేయరు. అండ్ సెకండ్ పాయింట్ ఆఫ్ క్రిటిసిజం ఇస్ ద హార్మ్ఫుల్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ బిట్ కాయిన్ మైనింగ్. బికాస్ బిట్ కాయిన్ అనేది ఓల్డ్ బ్లాక్ చైన్ బేస్డ్. అండ్ ఆ సిస్టమ్ ఎలా డిజైన్ చేశారంటే వెరీ ఎనర్జీ కన్స్యూమింగ్ అండ్ ఎనర్జీ వేస్టింగ్. దట్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిసిటీ ఈస్ యూజ్ ఫర్ మైనింగ్ బిట్ కాయిన్. ఎందుకంటే గ్లోబలీ బిట్ కాయిన్ మైనింగ్ కి యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ స్వీడన్ లాంటి కంట్రీ ఎనర్జీ కన్సంప్షన్ కంటే ఎక్కువ. అండ్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ క్రిటిసిజం, ప్రొఫెసర్ స్టీవ్ హ్యాంగ్ ఆఫ్ జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ చెప్పింది ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ డెసిషన్ దట్ రిమైన్స్ ఆఫ్ ఎల్ సాల్వెడార్స్ ఎకానమీ మైట్ ఆల్ క్రాష్. ఎందుకంటే రష్యా అండ్ చైనాలో ఉన్న బిట్ కాయిన్ ట్రేడర్స్ కావాలనుకుంటే దే కెన్ బ్రింగ్ డౌన్ ద ఎంటైర్ కంట్రీ ఆఫ్ ఎల్ సాల్వెడార్ అండ్ దే కెన్ డ్రైన్ ఆల్ దేర్ హోల్డింగ్స్ అండ్ కెన్ స్టీల్ ఫ్రమ్ ఇట్ బై కంట్రోలింగ్ ద వాల్యూ ఆఫ్ బిట్ కాయిన్ అని చెప్పారు. అండ్ నౌ ఈ క్రిప్టో కరెన్సీని ఒక లీగల్ టెండర్ గా డిక్లేర్ చేయడం వల్ల వచ్చే పాజిటివ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ జాబ్స్ జనరేట్ అవుతాయి. ఎందుకంటే 70% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఎల్ సాల్వెడార్ కి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. దే రిలై ఆన్ ఇన్ఫార్మల్ ఎకానమీ. ఇలా బిట్ కాయిన్ ని పాపులరైజ్ చేయడం వల్ల పీపుల్ అందరూ సెల్ ఫోన్స్ యూజ్ చేస్తారు అండ్ సెల్ ఫోన్ లో బిట్ కాయిన్ వాలెట్స్ యూజ్ చేస్తారు. త్రూ దిస్ దే కెన్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్. సెకండ్లీ కంట్రీస్ జీడిపి ఇంక్రీజ్ అవుతుంది బికాస్ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ బిట్ కాయిన్ $680 million. దాంట్లో 1% ఎల్ సాల్వెడార్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా కంట్రీస్ జీడిపి 25% ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి గ్లోబల్ గెయిన్ ట్యాక్స్ ఆన్ బిట్ కాయిన్ రిమూవ్ చేశారు అండ్ ప్రామిస్ టు గివ్ పర్మనెంట్ రెసిడెన్సీ టు క్రిప్టో ఆంటర్ప్రెన్యూర్స్. అండ్ ఆల్సో ఒక యుఎస్ బేస్డ్ క్రిప్టో కరెన్సీ ఏటీఎం మ్యానుఫ్యాక్చరర్ ఆ కంపెనీస్ ఆపరేషన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎల్ సాల్వెడార్ కి మూవ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో దట్ ఎల్ సాల్వెడార్ విల్ బికమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్ క్రిప్టో కరెన్సీ ఏటీఎంస్ ఫర్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. అనదర్ డైరెక్ట్ బెనిఫిట్ ఆఫ్ మేకింగ్ క్రిప్టో కరెన్సీ ఎ లీగల్ టెండర్ ఇన్ ఎల్ సాల్వెడార్ ఈజ్ ఇన్ మనీ రెమిటెన్స్. ఎందుకంటే ఎల్ సాల్వెడార్ టోటల్ పాపులేషన్ 6 million. ఆ
టోటల్ పాపులేషన్ లో 2 మిలియన్ పీపుల్ మైగ్రెంట్స్, అంటే బయట కంట్రీస్ కి వెళ్ళి వర్క్ చేస్తారు. ఆ బయటకి వెళ్ళిన పీపుల్ హోమ్ కంట్రీకి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి హై రెమిటెన్స్ చార్జెస్ కలెక్ట్ చేస్తారు కంపెనీస్. అంటే లైక్ టోటల్ అమౌంట్ లో 5 to 9% రెమిటెన్స్ చార్జెస్ గా డిడక్ట్ చేస్తారు కంపెనీస్. ఇన్స్టెడ్ క్రిప్టో కరెన్సీని యూజ్ చేస్తే ద ఫీ ఫర్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే ఎల్ సాల్వడోర్ లో 20% ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ జీడిపి ఈ మనీ రెమిటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. సో ఇట్ విల్ డెఫినెట్లీ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద కంట్రీ అండ్ పీపుల్ విల్ సేవ్ సో మచ్ మనీ బై యూజింగ్ క్రిప్టో కరెన్సీ. సో ఓవరాల్ గా ఎల్ సాల్వడోర్ లో బిట్ కాయిన్ ని ఒక లీగల్ టెండర్ గా చేసిన డెసిషన్ గురించి మాట్లాడితే ఓన్లీ టైమ్ విల్ టెల్ ఇఫ్ దిస్ డెసిషన్ ఈస్ సక్సెస్ఫుల్ ఆర్ ఇస్ అ ఫెయిల్యూర్. మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel and please press bell icon for more updates. Thank you.